నక్సలైట్ల జోలికెళ్తే మన ప్రాణాలు పోతాయని పోలీసుల భయం. నక్సలైట్ల మీద ఏదైనా చర్యలు తీసుకుంటే మన జీవితాలు నాశనం అయిపోతాయని రాజకీయ నాయకుల భయం. దాదాపుగా 4 దశాబ్దాల పాటు శాసించారు నక్సలైట్లు. 4 దశాబ్దాల పాటు. 7 దశాబ్దాల క్రితం ఆరంభమైన 4 దశాబ్దాల క్రితం ప్రారంభమైనటువంటి వాళ్ళ దూకుడు 4 దశాబ్దాల పాటు రాజకీయ నాయకులు ఒక రకంగా ఉచ్చబోసుకున్నారని చెప్పాలి. అలాగ వణికిచ్చారు. రాజకీయ నాయకులు వాళ్ళకి భయపడిపోయి సొంత నియోజకవర్గాల నుంచి పారిపోయి పట్టణాల్లో తలదాచుకున్న పరిస్థితి. అక్కడ కూడా ప్రాణాలు తీసిన పరిస్థితి. ఈవెన్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకునేటటువంటి వీళ్ళ మీద ఎన్కౌంటర్ చేసిన పోలీసుల్ని కాల్చి చంపినటువంటి సంఘటనలు, వ్యాస్ గారి లాంటి ఉదంతాలు చూసాం. అలాంటి నక్సలైజాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నాడు ఇప్పుడు అమిత్ షా. నక్సలైట్లనికి ఎవ్వడూ ఏం చేయలేడబ్బా, అది వ్యవస్థీకృతం అయిపోయింది. సందుల్లో గొంతుల్లో ఎక్కడుంటారో తెలియదు. మన డ్రైవరే అయి ఉండొచ్చు, మనవాడే అయి ఉండొచ్చు, లేదా మనమే అయి ఉండొచ్చు. అంత జాగ్రత్తగా వాళ్ళు నడుపుతున్నారు. అంటే ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. అది ఇక్కడ ప్రోత్సహించే తత్వాన్ని బట్టి ఉంటుంది, నిర్భయత్వాన్ని బట్టి ఉంటుంది, ధైర్యాన్ని బట్టి ఉంటుంది. అమిత్ షా ఏ భయము పడల, నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా నక్సలిజాన్ని అణిచివేయాలని నిర్ణయించాడు. ఎందుకయ్యా అంటే గిరిజన ప్రాంతాల ఎదుగుదలకి నక్సలైట్లే ప్రతిబంధకాలుగా మారారు. వాళ్ళ పట్ల సానుభూతి కబుర్లు చెప్తూ వాళ్ళ దగ్గరికి ప్రభుత్వ సేవలు రానికుండా అడ్డుపడుతున్నారు. కేవలం వీళ్ళ మీద ఆధారపడి బ్రతికేలా తయారు చేసుకొస్తున్నారు. అలాంటి సిచ్యుయేషన్ నుంచి మార్చాలంటే ఖచ్చితమైనటువంటి అటాకింగ్ ఉండాలి. దానికి ఒక పకడ్బందీ ప్రణాళిక రచించాలి. రాష్ట్రాలని సమన్వయం చేసుకున్నాడు, కేంద్రంతో సమన్వయం చేశాడు, అలాగే అధికార యంత్రాంగాల మీద సమన్వయం చేశాడు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర పోలీసులు అందరితో సమన్వయం చేసుకుంటూ పారామిలిటరీ బలగాలతో పకడ్బందీగా చేసుకొస్తే ఇప్పుడు సచ్చినట్టు మార్చి 31 లోపు నక్సలిజం అంతం తన పంతం అన్నది అసాధ్యమని నమ్మినటువంటి దశ నుంచి ఇప్పటికి 95% ఆగిపోయినట్టే. ఇంకో 5% ఉన్నా వాళ్ళు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉంటారు. మళ్ళీ ఒకవేళ బీజేపీ దిగిపోయి మళ్ళీ కాంగ్రెస్ వస్తే అప్పుడు ఫ్లేరప్ అవుతారేమో. ప్రస్తుతానికైతే నక్సలిజం అనేటటువంటి ఒక సుదీర్ఘ వ్యవస్థీకృతమైనటువంటి చైనీస్, రష్యన్ భావజాల ప్రేమికులైనటువంటి ఆయుధదారులైనటువంటి ఒక ప్రత్యామ్నాయ అధికార వ్యవస్థని నిలువరించడంలో సక్సెస్ అయ్యారు అమిత్ షా.